వెళ్ళాల్సిన రోజు వస్తుంది, ఖచ్చితంగా వెళ్తాం. వెళ్ళే ముందు మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దేవుళ్ళ విశ్వాసం కలిగి ఉన్నావనుకో, నువ్వు కదలవేక, నువ్వు నిలబడి ఉంటావు దేవుని కోసం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, తినడానికి లేకపోయినా సరే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నావనుకో, దేవుడు అక్కడ నిన్ను కూర్చోబెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మరొకసారి చెప్తున్నాను, విశ్వాసం ఉన్నవాడికి తీర్పు లేదు. విశ్వాసం ఉన్నవాడికి ఈ వాక్యం మీలో నాటుకుపోవాలంతే. దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడే ఏమేస్తున్నా, మీ హృదయాల్లో మొక్క వేస్తున్నా, విత్తనం వేస్తున్నా. మీరేం చేయాలి? విత్తనాన్ని ఫలించుకోవాలి. కానీ విత్తనం వద్దులని చెప్పి తీసి పక్కన పడేసాం అనుకో, ఆడికి వచ్చాక నువ్వు ఇట్లా నిలబడాల్సిందే. దేవునికి స్తోత్రం. మేమైతే నిలబడమక్క, మీరందరూ నిలబడకూడదని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా.